కేటీఆర్ మరోసారి రివెంజ్ డైలాగ్ రివైవ్ చేశారు. అధికార పార్టీకి కొమ్ము కాస్తూ గులాబీ నేతలకు ముల్లుగుచ్చాలని చూస్తే మూల్యం చెల్లించుకోక తప్పదు అన్నారు. వచ్చే ఎన్నికల్లో అధికారం బీఆర్ఎస్దే అన్న ఆయన అందరి లెక్క సెట్ చేస్తామన్నారు. ఏడాదిలోనే కాంగ్రెస్ పాలనపై ప్రజలు విసుగు చెందారన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. 10 ఏళ్లలో కేసీఆర్ చేసిన పనుల్నే ప్రజలు చెప్పుకుంటున్నారన్నారు. తెలంగాణలో మళ్లీ అధికారం బీఆర్ఎస్దే అన్నారాయన. 75 ఏళ్ల దేశ చరిత్రలో కేసీఆర్ నెంబర్ 1 సీఎం అన్న కేటీఆర్ సీఎంగా కేసీఆర్ ఫెయిల్ కాలేదన్నారు. కేసీఆర్ కాంగ్రెస్ మోసాల గురించి ముందే చెప్పారని, ఆయన మాటల్ని ప్రజల్లోకి తీసుకెళ్లడంలో స్థానిక నాయకత్వం విఫలమైందన్నారు. కేసీఆర్ కంటే రెట్టింపు సంక్షేమం అందిస్తామని అత్యాశ చూపి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందన్నారు కేటీఆర్. కరీంనగర్ గడ్డ గులాబీ పార్టీ అడ్డా అన్న కేటీఆర్ బీఆర్ఎస్ కు తెలంగాణ ఉద్యమానికి ఊపిరిలూదింది కరీంనగరే అన్నారు. కార్యకర్తలే పార్టీకి వెన్నెముక అన్న ఆయన కార్యకర్తల్ని వేధించే వారి భరతం పడతామన్నారు. సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెడితే పోలీసుడు ఫోన్ చేస్తాడు, వాడిని దొంగలు పట్టి విడిచిపెట్టిండు పోలీసుడు. కౌశిక్, నేను పార్ట్నర్షిప్ ఫర్మ్ స్టార్ట్ చేయడం బెస్టా, ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ స్టార్ట్ చేయడం బెస్టా? ఎందుకు అంత కన్ఫ్యూజన్? ఎక్స్పర్ట్ తో మాట్లాడు. ఎక్స్పర్టా? ఎలా? బాస్ వాలా బీ ద బాస్. బీఆర్ఎస్ వాళ్ళు ఎంబడి వాడు నేర్చుకున్నాడు. పోస్ట్ పెట్టగానే ఫోన్. పోలీసులకు వార్నింగ్ ఇచ్చారు కేటీఆర్. నేను ఒక్కటే మాటిస్తున్నా మీకు, నేను కేసీఆర్ గారు అంత మంచోని కాదు. మళ్ళా మన టైం వస్తుంది, మళ్ళా బరాబర్ మన టైం వస్తుంది. వచ్చినాక పేర్లు రాసి పెట్టుండ్రి, ఒక్కొక్కరిని ఏమేం చేయాలో అని చేద్దాం. వదిలిపెట్టే సమస్య లేదు. దబ్బన కొంతమంది అనుకుంటారు మేము రిటైర్ అవుతాం, ఇంటికి పోతాం, మమ్మల్ని ఏం బిక్తారు అనుకుంటున్నాము. రిటైర్ అయి వేరే దేశానికి పోయినా రప్పించి తప్పకుండా అన్ని లెక్కలు సెటిల్ చేస్తాం. హిసాబ్ కితాబ్ మొత్తం చూస్తాం. గట్ల ఊకునే బాబత్ కాదు. ఇది వరకున్న కథ వేరు, ఇప్పుడున్న కథ వేరు. కేసుల్ని ఎదుర్కొని పార్టీ కోసం నిలబడ్డ కార్యకర్తలకు తగిన గుర్తింపు ఉంటుందన్న కేటీఆర్ వారికి తప్పకుండా పదవులిచ్చే బాధ్యత తనదే అన్నారు. సిల్వర్ జూబ్లీ వేడుకల్లో కార్యకర్తలంతా ఉత్సాహంగా పాల్గొనాలని పిలుపునిచ్చారాయన. ఏప్రిల్ 27న వరంగల్లో జరిగే పార్టీ ఆవిర్భావ సభకు క్యాడర్ భారీ ఎత్తున తరలిరావాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ పాలనలో అన్నదాతలు అరిగోసపడుతున్నారన్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఆఖరికి బీఆర్ఎస్ పోరాడితేనే పంటలకు నీళ్లిచ్చారన్నారు. రేవంత్ కు మూటలు మోయడం తప్ప పాలన చేత కాదంటూ విమర్శించారు కేటీఆర్.